పాకిస్తాన్ తన వంకర బుద్ధిని ఇంకా బయటపెట్టుకుంటూనే ఉంది. పాకిస్తాన్ తన దేశానికి చెందిన ఉద్యోగిని భారతదేశంలో ఉంచి పాకిస్తాన్ ఎంబసీలో ఉంచి ఐఎస్ఐకి కావాల్సిన సమాచారాన్ని ఇక్కడ నుంచి రప్పించుకుంటుంది. గూఢచర్యానికి పాల్పడేలా చేస్తుంది. అతన్ని భారత అధికారులు గుర్తించారు. అతని పేరే ఎండి ఇషన్ఊర్ రహీం. అతన్ని వెంటనే దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. రాయబారి ముసుగులో ఉండి పాకిస్తాన్ కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబారి ముసుగులో ఉండి గూఢచర్యానికి పాల్పడుతున్నాడు అని ఆధారాలతో సహా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని పంపించేశాం. సరిగ్గా ఇదే విషయంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా పరుగు పోతుందేమోనని భావించిన పాకిస్తాన్ భారత తీసుకున్న చర్యలతో కంగు తిని పాకిస్తాన్లోని భారత హైకమిషన్ అధికారి పైన నిందలు మోపింది. వెంటనే వాళ్ళ దేశం వదిలి వెళ్ళిపోవాలి, 24 గంటల్లో దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ నాన్ గ్రేటా కింద ఆ అధికారిని గుర్తించి దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.